ఎన్నిసార్లు మస్కా కొట్టి బారిపోయినా ఊరుకుండేవాడు ఇయ్యాలేంత వృత్త తాండం చేస్తాను. మరేంట్రా ఇంతకాలం కానిస్టేబుల్ గా ఉన్నవాడు సడన్ గా ఇన్స్పెక్టర్ అయితే కడుపు మండదా? ఎందుకు వాడిని కొడుతున్నావు? సార్ ఎస్పీ గారి ఇంట్లోనే కొట్టేశాడు. మీ స్టైల్లో కానివ్వండి. నేను దొంగ చెప్పరా రేయ్? చెప్పు చెప్పు చెప్పరా రేయ్? పొద్దున్నుంచి కొడుతున్నారే, మీకు మనస్సాక్షే లేదా? కొంచెం ఇంటర్వెల్ ఇచ్చి కొట్టండి అయ్యా. అవును సార్, వీడిని రెస్ట్ లేకుండా కొట్టి నేను టైర్ అయిపోయాను. రండి సార్ టిఫిన్ చేసి వచ్చి కొడదాం. రేయ్ 5 నిమిషాలకి వస్తారు. నోరు తెరవలేదు చంపేస్తాను. ఇంటర్వెల్ కావాలరా నీకు? వచ్చి క్లైమాక్స్ చూపిస్తాను. ఏవయ్యా వాళ్ళు నిన్న అలా చేతకబాతున్నారే, చేసిన దొంగతనం ఒప్పుకొని అదేదో తిరిగి చేయొచ్చు కదా, నీకు నొప్పిగా లేదా? కొత్తలో కొద్దిగా నొప్పిగానే ఉంటది, కొట్టగా ఒళ్ళు మొద్దు మారిపోద్దిగా. దొంగతనం చేసి మందు బిర్యానీ బిగరాని అనిపిస్తున్నాగా, దొరికితే కొట్టకుండా ఊరుకుంటారేంటి? జీవితం అన్నాక కట్ట సుఖాలు వస్తూనే ఉంటాయి. నువ్వెవరు? పులి. పులంటున్నావు, తోకలేదు. రేయ్ స్టేట్మెంట్ పులి. అది నువ్వేనా? పులని చెప్పి ఇక్కడికి వచ్చి పిల్లిలా కూర్చున్నావేంటి? అవును, నిన్ను ఏ కేసులో లానెట్టారు? చీటింగా, స్మగ్లింగా, దొంగ రోట్లు మార్చావా? నీకు లోకవయ్యాన్రా నేను. ఓవర్ బ్రిడ్జీల కుంభకోణంలో ముఖ్యమంత్రి హస్తం ఉందని ఒక తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాను. ఆధారాలు చూపించమని నన్ను తీసుకొచ్చి బొక్కలో పడేశారు. అలాగా? నన్ను బెయిల్లో తీసుకెళ్లడానికి ఢిల్లీ నుంచి మనుషులు వస్తున్నారు. ఎస్పీ గారి ఇంట్లో దొంగతనం చేసింది నువ్వే కదా? నేను కాదు సార్. మాత్రమే కొడతారు. అబద్ధం చెప్పావు కదరా? ఆయన కూడా సీఎం లంచం తీసుకున్నాడని అబద్ధం చెప్పాడు. ఆయన కొట్టరాను సార్. నేను ఎర్రోడనా? చట్టం దృష్టిలో ఎవరైనా ఒకటారా? వద్దు, నేను పెద్ద మనిషిని. నా మీద చెయ్యేశావో నువ్వు నీ జన్మంతా ఫీల్ అవ్వాల్సి ఉంటుంది. నాకు షుగర్ ఉంది, నాకు ఫైల్స్ ఉన్నాయి. ఉంటే తీసి చూపించు. ఆఫీస్ ఫైల్స్ కావు, నాకు అల్సర్ కూడా ఉందయ్యా. సార్ నన్ను మటుకు చొక్కా ఓడ తీసుకొట్టారే, ఆయన ఓడ తీయకుండా కొడుతున్నారు. ఓడ తీసుకొట్టండి సార్. సీఎం కి స్కామ్ లో హ్యాండ్ ఉందా? చెప్పు. చెప్తాను నిజం మొత్తం చెప్తాను. సీఎం కి ఈ కుంభకోణానికి ఏ సంబంధమూ లేదు. నా కొడుక్కి ఓవర్ బ్రిడ్జ్ కాంట్రాక్ట్ ఇవ్వమని అడిగాను, అది ఇవ్వలేదు. అందువల్ల ఈ కుంభకోణానికి సీఎంకి సంబంధం ఉందని ఓ అబద్ధపు స్టేట్మెంట్ ఇచ్చారు. టెండర్ విషయంలో ఏ కుంభకోణమూ జరగలేదు. దానికి సంబంధించి ఏ ఆధారాలు నా దగ్గర లేవు. అబద్ధం అని ఒప్పుకుంటున్నారన్నమాట. అవును,